ఇంతవరకు బాగానే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అక్కడికి ఎందుకు తోలేరు సీఎం గారు? ఆయన ఇంకా వేరే పనికి తోలండి. ఆయన ఆడికి పోయి నీళ్లు వాటర్ కలిసినాయి కాబట్టి ప్రమాదం వచ్చిందని చెప్తా ఉన్నాడు. నీళ్లుగావే వాటర్ ఏవో ఆ లోపల వాళ్ళకి సిగ్నల్ అందిందట, నా ఫోన్లకి ఏం రింగ్ అయిందని చెప్తా ఉన్నాడు. ఇట్లా కాకుండా జరా సీరియస్ గా చేయండి. మనిషిని కాడ పెడితే అదంతా కామెడీ కామెడీ అయితే ఉందాడా? అతన్ని జర వేరే పనికి ఏదన్నా పురమాయించండి. ఆయన ఆడ చేసేదేం లేదు, చూసేదేం లేదు. సరే ఇంజనీరింగ్ సగం దాకా చదివిండు, కానీ చదివినప్పటికి కూడా ఆ మనిషి చెప్తున్న మాటలకు ఓ సంస్థతో మాట్లాడేది ఉంటే సంస్థ తీసిపెట్టి ఆయన పేరు అని చెప్తా ఉన్నాడు. సో అంత గందరగోళం ఉంది అక్కడ. కన్ఫ్యూజన్, మీడియా కన్ఫ్యూజన్, అందరి కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ప్లేస్లో ఇంకెవరన్నా పెట్టండి. ఇక ఆ మంత్రి గారి సంగతి మీకు తెలుసు కదా. అందుకోసమే ఆ ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వేరే మంత్రులను పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు చూడండి, ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇవ్వండి. ఆయన లోపట ఉన్న ఆయనట, ఆ లోపల చిక్కుకున్న ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడినట ఫోన్లో. ఇక అంత కామెడీ కామెడీ చేస్తుండే ఆ సీరియస్ వ్యవహారాన్ని. సో దాన్ని కొద్దిగా వెంకరెడ్డి గారు ఇంకా మీ వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి, అది వదిలిపెట్టండి. కాదు గాడికి మీరెందుకు పోయి ఆడికి ఆడ మీరు మీ అక్కడ కూడా పెద్దగా ఏం ఉండదు ఆడ. సో కాబట్టి ఆ టన్నల్ వ్యవహారంలోకి సంబంధించినటువంటి వారి ఆచూకీ ఇంకా మాత్రం బయటికి రాలేదు.